హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ఆర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. కొంతమంది సబ్స్క్రైబర్స్ ఐఫోన్స్ లో డ్యూయల్ సిమ్ ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నా ఫోన్ లో చూడొచ్చు, ఒక టాప్ లో సిగ్నల్ కనిపిస్తుంది. నా ఫోన్ లో ప్రస్తుతానికి 2 సిమ్స్ ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ బార్ మీద చూస్తే రివర్స్ లో కూడా మనకి డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బికాస్ సెకండ్ సిమ్ అనేది రివర్స్ లో చూపిస్తూ ఉంటుంది. అండ్ కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళినా కూడా సిమ్ 1 సిమ్ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఏ సిమ్ కార్డ్ నుంచి మనకి సెల్యులార్ డేటా అనేది ఆన్ లో ఉంటే ఆ సిమ్ కార్డ్ పక్కన LTE ఆర్ 5G సింబల్ అయితే చూపిస్తుంది. నేను AT&T నుంచి సెల్యులార్ డేటా యూస్ చేస్తున్నాను, అందుకనే 5G ప్లస్ అని చెప్పి చూపిస్తుంది. మనం ఈ సిమ్ కార్డ్ యూస్ చేసుకొని ఫస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడతాం, తర్వాత వచ్చేసి మెసేజెస్ చేస్తాము, థర్డ్ వచ్చేసి సెల్యులార్ డేటా. సో ఈ మూడింటిని ఈ 2 సిమ్ కార్డ్స్ తో ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫస్ట్ ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్దాము. ఈ 2 సిమ్ కార్డ్స్ ఆర్ డమ్మీ సిమ్ నెంబర్స్. ఈ వీడియోలో ఫోన్ నెంబర్ ఒకవేళ కనిపించింది అనుకోండి, కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే దే ఆర్ డమ్మీ నెంబర్స్. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెల్యులార్ లోకి వెళ్తే ఇక్కడ సిమ్ 1 అండ్ సిమ్ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. 2 సిమ్ కార్డ్స్ ఆన్ లో ఉన్నాయి. ఏ సిమ్ కార్డ్ కి కాల్ వచ్చినా గానీ నా ఫోన్ అయితే రింగ్ అవుతుంది. ఇక్కడ సిమ్ 1 మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి సెల్యులార్ ప్లాన్ లేబుల్. ఇది మీ సిమ్ కార్డ్ 1 కాబట్టి మీకు ఇక్కడ నచ్చిన నేమ్ అనేది మీరు అది ప్రొవైడ్ చేసుకోవచ్చు. నేను 1 అని ఇచ్చాను. జనరల్లీ ప్రైమరీ అని చెప్పి ఉంటుంది. నేను కావాలని కస్టమ్ లేబుల్లోకి వెళ్ళి 1 అని చెప్పి ఎంటర్ చేశాను. మీరు కావాలంటే ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. సెకండ్, మీరు సిమ్ కార్డ్ ని యూస్ చేసుకోవాలి అనుకుంటే టర్న్ ఆన్ దిస్ లైన్ అని చెప్పి ఉంటుంది. ఇది ఆన్ లో ఉండాలి. ఇది ఆన్ లో ఉంటే టెక్స్ట్ కానీ, మెసేజెస్ కానీ, సెల్యులార్ డేటా కానీ 3 యాక్టివేట్ అవుతాయి. థర్డ్, మీ ఫోన్ నెంబర్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి వైఫై కాలింగ్ అనేది ఆన్ లో ఉండాలా, ఆఫ్ చేసుకోవాలా. ఈ ఫీచర్ ఏంటి అంటే మీరు వైఫై కి కనెక్ట్ అయినప్పుడు మీకు ఏదైనా ఇన్కమింగ్ కాల్ వస్తే సెల్యులార్ నెట్వర్క్ కరెక్ట్ గా లేకపోతే వైఫై నెట్వర్క్ ని యూస్ చేసుకుంటుంది. సో ఆ ఫీచర్ కోసం ఈ ఆప్షన్ అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాల్స్ ఆన్ అదర్ డివైజెస్. అంటే మీ ఫోన్ కి ఫోన్ కాల్ వస్తే మీ మ్యాక్బుక్ కానీ, మీ ఐప్యాడ్ కానీ, మీ దగ్గర ఉన్న సెకండరీ ఫోన్ అయినా సరే ఈ యాపిల్ ఐడితో లాగిన్ అయి ఉంటే ఆ ఫోన్స్ కూడా రింగ్ అవుతాయి. యాపిల్ ఎకో సిస్టమ్ లో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. సో ఏమేం డివైజెస్ రింగ్ అవ్వాలి అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఈవెన్ మీకు యాపిల్ టీవీ ఉంటే ఆ టీవీ కూడా రింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ కాల్ ఆర్ డేటా. మీ 5G నెట్వర్క్ దేంట్లో యూస్ చేసుకోవాలో ఇక్కడ చూస్ చేసుకోవాలి. నేను 5G ఆటోలో పెట్టుకుంటాను. మొబైల్ డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా ఉంటుంది. 5G నెట్వర్క్ లేనప్పుడు ఆటోమేటిక్ గా LTEలోకి వెళ్ళిపోతుంది అనమాట. అదే 5G ఆన్ లో పెట్టారనుకోండి, ఇంటర్నెట్ అవసరం లేని దానికి కూడా 5G నెట్వర్క్ ని యూస్ చేసి మొబైల్ డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో 5G ఆటో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఆర్ LTE ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ బ్యాక్ కి వెళ్తే ఇక్కడ కింద చూడొచ్చు, లిమిట్ ది IP అడ్రస్ ట్రాకింగ్. అంటే మీరు మీ మొబైల్ డేటాని యూస్ చేసుకునేటప్పుడు మీ IP అడ్రస్ ని హైడ్ చేస్తుంది అనమాట. ఏ వెబ్సైట్ కి పడితే ఆ వెబ్సైట్ కి మీ IP అడ్రస్ ని షేర్ చేయదు. ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ సిమ్ కార్డ్ ని డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు, ఈ సిమ్ కాబట్టి. సో ఈ ఆప్షన్స్ అయితే మనకి సిమ్ 1 ఆర్ సిమ్ 2 లో సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ ఒక డేటా మోడ్ అని చెప్పి ఉంటుంది. ఈ డేటా మోడ్ లోకి వెళ్తే అలౌ మోర్ డేటా ఆన్ 5G మీద క్లిక్ చేసుకుంటే మీకు వీడియోస్ అనేవి 4K వీడియోలో ప్లే అవుతూ ఉంటాయి. డేటా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతా ఉంటుంది. స్టాండర్డ్ లో పెట్టుకున్నారనుకోండి, మనకి వీడియోస్ చూసేటప్పుడు కానీ, ఫేస్ టైమ్ కాల్స్ లో కానీ కొంచెం డేటా అనేది సేవ్ చేస్తుంది. లో పవర్ డేటా పెట్టుకున్నారనుకోండి, మీకు తక్కువ డేటా ఉంది, డేటాని ఎక్కువ సేవ్ చేయాలనుకుంటే యూస్ లో డేటా మోడ్. ఈ ఫీచర్స్ అన్ని 2 సిమ్ కార్డ్స్ కి సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టాప్ లో చూస్తున్నారు కదా, డిఫాల్ట్ వాయిస్ లైన్ అని చెప్పి ఉంటుంది. ఈ డిఫాల్ట్ వాయిస్ లైన్ ఏంటి అంటే మీరు ఎవరికన్నా ఫోన్ చేయాలి అన్నా మీరు ప్రైమరీ నెంబర్ ఏంటి అనేది దీంట్లో డిసైడ్ చేయాలి. ఇక్కడ చూస్తే నా ప్రైమరీ నెంబర్ 1 అని చెప్పి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే చూడొచ్చు 1 and 2. ప్రైమరీ డిఫాల్ట్ వాయిస్ లైన్ ఏదో ఇక్కడ చూస్ చేసుకోవాలి. ప్రైమరీగా మనం సిమ్ కార్డ్ ని యూస్ చేసేదే ఫోన్ కాల్స్ మాట్లాడటానికి. సో మీరు ఫోన్ యాప్ ఓపెన్ చేసి కీబోర్డ్ మీద ఏదైనా నెంబర్ ని డైల్ చేశారనుకోండి, డిఫాల్ట్ లైన్ 1 లో ఉంది కాబట్టి డిఫాల్ట్ గా ఇక్కడ 1 అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను గ్రీన్ బటన్ నొక్కంగానే 1 నుంచి కాల్ వెళ్ళిపోతుంది. లేదు మీరు ఏదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సిమ్ కార్డ్ 2 నుంచి చేయాలి అనుకుంటే ఇక్కడ 1 దగ్గర ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. యూజ్ లైన్ 1 ఆర్ యూజ్ లైన్ 2 అని చెప్పి. లైన్ 2 యూజ్ చేయాలనుకుంటే 2 మీద క్లిక్ చేసి గ్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే 2 నుంచి కాల్ వెళ్తుంది. డైల్ ప్యాడ్ నుంచి ఎవరికన్నా కాల్ చేయాలి అనుకుంటే సిమ్ 1 ఆర్ 2 ఆర్ 3 అనేది ఇక్కడే చూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఇన్కమింగ్ కాల్ వస్తుంటే ఇక్కడ చూడొచ్చు, ఇన్కమింగ్ కాల్ వచ్చేటప్పుడు అక్కడ 1 అని చెప్పి చూపిస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మీరు కాలర్ ఐడి పైన కాల్ డ్యూరేషన్ తో పాటు సిమ్ 1 ఆర్ సిమ్ 2 అనే ఆప్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సిమ్ 2 కి ఫోన్ వచ్చినా గానీ రింగ్ అవుతూ ఉంటుంది. కాలర్ ఐడి పైన ఏ సిమ్ కార్డ్ నుంచి ఫోన్ వస్తుందనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సేమ్ విత్ iMessage ఆల్సో. మీరు iMessages లోకి వెళ్తే డిఫాల్ట్ గా ఇక్కడ సిమ్ 1, 2 అని చెప్పి చూపించదు. మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా మెసేజ్ చేయాలి అనుకున్నారనుకోండి, నేను ఐరన్ మ్యాన్ కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ సిమ్ 1 అని చెప్పి చూపిస్తుంది, ఫ్రమ్ అని చెప్పి చూపిస్తూ దాని మీద క్లిక్ చేస్తే సిమ్ 1, సిమ్ 2 అండ్ ఆల్సో iCloud ID చూపిస్తుంది. ఈ మూడింటి నుంచి మనం మెసేజ్ అనేది చేయొచ్చు. సిమ్ 2 ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ లోకి వెళ్ళి హాయ్ అని టైప్ చేసి
చేస్తే మీకు సిమ్ 2 నుంచి టెక్స్ట్ వెళ్ళిపోతుంది. నెంబర్ చేంజ్ టు సిమ్ 2 అని చెప్పి ఉంది, చూస్తున్నారు కదా. ఇలా అయితే మీరు టెక్స్ట్ ఆర్ కాల్ సిమ్ 1 ఆర్ 2 నుంచి చేయొచ్చు. ఐ మెసేజెస్ లో ఇక్కడ మీరు సిమ్ కార్డ్ 1 నుంచి చాట్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, సిమ్ కార్డ్ 1 అని చెప్పి చూపిస్తుంది. 2 నుంచి చాట్ చేస్తే 2 అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఐ మెసేజ్ యూస్ చేసేటప్పుడు సిమ్ 2 నుంచి కనుక ఐ మెసేజెస్ రావట్లేదు అనుకోండి, ఒక సెట్టింగ్ ని చెక్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ లో ఐ మెసేజ్ అని చెప్పి టైప్ చేయాలి. ఐ మెసేజెస్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ మెసేజ్ కింద సెండ్ ఆర్ రిసీవ్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం మనకి 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ సిమ్ 1 అండ్ ఐక్లౌడ్ ఐడి మాత్రమే సెలెక్ట్ అయి ఉంది. సిమ్ 2 కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీకు సిమ్ 2 నుంచి ఐ మెసేజెస్ అనేవి వస్తాయి ఆర్ మీరు సెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెల్లర్ డేటాని ఎలా చూస్ చేసుకోవాలి. షార్ట్ కట్ వే కావాలి అనుకుంటే గో టు కంట్రోల్ సెంటర్. కంట్రోల్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ వైఫై ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ సెల్లర్ డేటా అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చూడొచ్చు నా సెల్లర్ డేటా 1 నుంచి వస్తుందని చెప్పి ఇక్కడ కింద నెంబర్ కూడా చూపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే మీకు సెల్లర్ డేటా ఏ నెంబర్ నుంచి కావాలో ఇక్కడే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సెలెక్ట్ చేయగానే చూస్తున్నారు కదా, 2 పక్కన 5G అని చెప్పి చూపిస్తుంది అండ్ సెకండ్ ఆప్షన్ టాప్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 లోకి మారుస్తాను. ఇప్పుడు AT&T చూడొచ్చు పైకి వెళ్ళిపోయింది అండ్ 5G ప్లస్ అని చెప్పి చూపిస్తుంది. సో మీరు దేంట్లో నుంచి డేటాని యూస్ చేస్తారో ఆ సిమ్ కార్డ్ పక్కన మనకి 5G సింబల్ అనేది చూపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే సెట్టింగ్స్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్లర్ డేటా అని చెప్పి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. దీంట్లోకి వెళ్తే సిమ్ కార్డ్ 1 నుంచి కావాలా, సిమ్ కార్డ్ 2 నుంచి కావాలా, సెల్లర్ డేటా ఇక్కడ చూస్ చేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఎల్లో సెల్లర్ డేటా ఆటో స్విచ్చింగ్. ఈ ఆప్షన్ ఏంటి అంటే AT&Tకి సిగ్నల్ పోయింది అనుకోండి, వెరిజాన్ నుంచి డేటాని పుల్ చేస్తుంది. అదే వెరిజాన్ నెట్వర్క్ పోయింది అనుకోండి, AT&T నుంచి డేటాని పుల్ చేస్తుంది. ఏది బెటర్ నెట్వర్క్ ఉంటే దాంట్లో నుంచి డేటాని పుల్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ హాట్స్పాట్ కూడా ఉంది. సెల్లర్ డేటా ఏ నెట్వర్క్ లో ఉంటే ఆ నెట్వర్క్ లో నుంచి హాట్స్పాట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీరు సిమ్ కార్డ్ 1 యూస్ చేస్తున్నారు, సిమ్ కార్డ్ 2 నుంచి హాట్స్పాట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే కష్టం. మీరు సిమ్ కార్డ్ 1 యూస్ చేస్తున్నారు కాబట్టి సిమ్ కార్డ్ 1 నుంచే హాట్స్పాట్ అనేది ప్రొవైడ్ చేయగలదు. ఇలా అయితే మీరు ఐఫోన్స్ లో సిమ్ కార్డ్ 1 కానీ సిమ్ కార్డ్ 2 ఆర్ 3 ని యూస్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.